హలో అండి. వెల్కమ్ టు దిస్ న్యూ లెసన్. నా పేరు నరేష్. సో, ఈ వీడియోలో అయితే మనం ఏంటంటే అకౌంట్ సెట్టింగ్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో, దానికంటే ముందు మనం లాస్ట్ వీడియోలో లాస్ట్ లెసన్‌లో మనము ప్రొఫైల్ సెట్టింగ్స్ మన పర్సనల్ సెట్టింగ్స్ అనేవి చూసాం కదా! మీరు ఈ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పర్సనల్ జీరా సెట్టింగ్స్ అని ఉంటుంది. దీంట్లో జనరల్ సెట్టింగ్స్ అయితే మనం చూసాం. సో మీరు ఒక జీరా హోమ్ పేజ్ యొక్క నావిగేషన్ అనేది ప్రాజెక్ట్ డైరెక్టరీస్ ఉండాలా, ఫర్ యూ ఉండాలా, డాష్ బోర్డ్స్ ఉండాలా అని చూసాం. అట్లాగే థీమ్స్ గురించి డిస్కస్ చేసాం. అట్లాగే జీరా ల్యాబ్స్ అంటే ఏంటో కూడా చూసాం. ఆ తర్వాత నోటిఫికేషన్ సెట్టింగ్స్లో ఇక్కడ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్ ఐటమ్స్ సెక్షన్లో మనకి నోటిఫికేషన్స్, ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఎలా రావాలి అనే దాని గురించి అయితే మనం పైన అయితే చూసాం కదా. ఒక్కసారి మళ్ళీ దీన్ని రిఫర్ చేద్దాం. సో ఏం లేదంటే చాలా సింపుల్. ఇక్కడ ఈమెయిల్ ప్రిఫరెన్స్ యొక్క సెట్టింగ్స్ని టర్న్ ఆన్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు ఇది డిజేబుల్ చేశారనుకోండి, సెండ్ మీ ఈమెయిల్స్ ఫర్ వర్క్ ఐటమ్ యాక్టివిటీ. సో ఈ ఆప్షన్ అయితే డిజేబుల్ అవుతుంది. మీరు ఎనేబుల్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ అగైన్ మీరు ఎస్ఐని ఒక టికెట్కి ఎస్ఐని చేశారనుకోండి, ఎవరన్నా మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఇది చెక్ చేసుకోవాలి. నాకు అవసరం లేదనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. బట్ బెటర్ సేఫ్ సైడ్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు ఇవి టర్న్ ఆన్ చేసుకుంటే బెస్ట్. యు ఆర్ ద రిపోర్టర్, యు ఆర్ ద ఎస్ఐని. సో అప్పుడు మనకేంటంటే మనం టికెట్ క్రియేట్ చేసినా లేకపోతే మనం టికెట్కి ఎస్ఐని అయినా కూడా దాని మీద యాక్టివిటీ అంటే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తున్నారా, ఫీల్డ్స్ని అప్డేట్ చేస్తున్నారా, సో దాని యొక్క యాక్టివిటీ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఈమెయిల్ ద్వారా. కాబట్టి ఇవి బెస్ట్ అండ్ సేఫ్ సైడ్ ఏంటంటే టర్న్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యూ మేక్ చేంజెస్ టు వర్క్ ఐటమ్స్. సపోజ్ మీరు టికెట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చేంజెస్ చేస్తే మీకు ఈమెయిల్స్ రావాలా, అది అవసరం లేదు, అంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు. బట్ మీరు ఎస్ఐని కానీ రిపోర్టర్ కానీ ఉన్నప్పుడు మీకు ఈమెయిల్స్ డెఫినెట్గా వస్తే కనుక మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. సో హౌ డూ యూ లైక్ యువర్ ఈమెయిల్స్, హెచ్టిఎంఎల్ టెక్స్టా? హెచ్టిఎంఎల్ డిఫాల్ట్గా ఉండే ఆప్షన్స్ని అట్లా ఉంచేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే గ్రూప్ నోటిఫికేషన్స్, ఈమెయిల్స్ టుగెదర్ అనమాట. సో ఇక్కడ చూడండి, వీ విల్ గ్రూప్ టుగెదర్ నోటిఫికేషన్స్ ఫర్ ద సేమ్ వర్క్ ఐటమ్స్ ఇన్ టు వన్ ఈమెయిల్. హౌ ఆఫెన్ డూ యూ వాంట్ టు రిసీవ్ దీస్? ఎవ్రీ 3 minutes. అంటే ఇదివరకు ఇది గ్రూప్ నోటిఫికేషన్ ఫీచర్ అనేది లేదు. సో ఇప్పుడైతే ఇది మనకి ఫీచర్ అందుబాటులో ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చి ఒక ఫీల్డ్ని అప్డేట్ చేశారనుకోండి మీరు ఎస్ఐనిగా ఉన్న టికెట్ మీద. సో నెక్స్ట్ మినిట్ ఇంకొకళ్ళు వచ్చి ఒక కామెంట్ పెట్టారు, ఆ నెక్స్ట్ మినిట్ ఇంకొకళ్ళు వచ్చి ఇంకో కామెంట్ పెట్టారు. ఇదివరకు ఏంటంటే 3 different ఈమెయిల్స్ వెళ్ళేవి. ఇప్పుడు ఏంటంటే ఆ 3 different ఈమెయిల్స్ని కూడా ఒక ఈమెయిల్లోనే మనకి వచ్చే విధంగా ఏర్పాటు అయితే ఉంది. సో ఇది చాలా బెస్ట్ ఫీచర్ అనమాట. సో ఎవ్రీ 3 minutesకి అట్లా జరగాల, లేకపోతే ఎవ్రీ 60 minutesకి ఒక ఈమెయిల్, ఈ ఎవ్రీ 60 minutesలో జరిగిన యాక్టివిటీ అంతటికీ కూడా ఒకే ఈమెయిల్ కావాలా, లేకపోతే 3 minutesలో జరిగిన యాక్టివిటీకి ఒక ఈమెయిల్ కావాలా అనేది మీరు ఇక్కడ మీ యొక్క యాక్టివిటీని బేస్ చేసుకుని అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి డిఫాల్ట్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ ఇన్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే అర్థము, సో ఇక్కడ మీకు ఇది నోటిఫికేషన్ ఒక ఐకాన్ ఉంటుంది కదా. సో ఈ ఐకాన్లో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనుకోండి, అవి ఇన్ ప్రొడక్ట్ అంటారు. అలా కాకుండా ఈమెయిల్లో వస్తే ఈమెయిల్ నోటిఫికేషన్ అంటారు. సింపుల్ అనమాట. సో ఎప్పుడెప్పుడు రావాలి, యు ఆర్ అసైన్ టు ఏ వర్క్ ఐటమ్. ఇన్ ప్రొడక్ట్లో కావాలి నాకు, ఈమెయిల్లో కూడా కావాలి నాకు. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఐకాన్లో కూడా కావాలి, ఈమెయిల్లో కూడా కావాలి. కాబట్టి నేను రెండింటిని చెక్ చేసుకున్నాను అనమాట. యు ఆర్ మెన్షన్డ్ ఆన్ ఏ వర్క్ ఐటమ్. సపోజ్ ఎవరన్నా వర్క్ ఐటమ్ మీద కామెంట్లో నా పేరు మెన్షన్ చేశారనుకోండి, నాకు ఇన్ ప్రొడక్ట్లో నోటిఫికేషన్ కావాలి, అలాగే ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా కావాలి. సో ఇట్లా ఇవి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ ప్రొడక్ట్ ఈమెయిల్ అంటే దాని అర్థం అది. సో చేంజెస్ టు వర్క్ ఐటమ్స్ చూడండి, నోటిఫికేషన్స్ ఫర్ రిలవెంట్ వర్క్ ఐటమ్స్ అనమాట. సో ఏ వర్క్ ఐటమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ టు యూ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఇట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ద రిపోర్టర్ ఆర్ ఎస్ఐని. సో అట్లాషన్ భాషలో ఏంటంటే మీరు ఒక టికెట్కి ఎస్ఐని కానీ రిపోర్టర్ కానీ ఉన్నట్లయితే అది మీకు రిలవెంట్. దాంతోపాటు దానికి మీరు వాచర్ అయితే కనుక కూడా మీరు ఆ టికెట్ అనేది రిలవెంట్ అనమాట. సో అలాంటి రిలవెంట్ టికెట్స్కి సపోజ్ ఏమైనా చేంజెస్ జరిగినాయనుకోండి, మీకు మెయిల్ కావాలా, నోటిఫికేషన్ కావాలి ఇన్ ప్రొడక్ట్లో. సో అట్లా అనమాట, చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇది చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ డైజెస్ట్ ఏంటంటే, సో డ్యూ డేట్ని బేస్ చేసుకొని చూడండి, ఇక్కడ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ వర్క్ ఐటమ్స్. సో మనకేంటంటే ఈ డ్యూ డేట్ అనే ఫీల్డ్ ఒకటి ఉంటుంది అనమాట జీరా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్లో. సో టికెట్కి ఒక డ్యూ డేట్ అని ఉంటుంది. ఈ డ్యూ డేట్ లోపల మనకి టికెట్ అవ్వకపోతే దాన్ని ఓవర్ డ్యూ అంటారు. ఓకేనా. సో అట్లాంటి వాటికి మీకు నోటిఫికేషన్ కావాలా, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ వర్క్ ఐటమ్స్, ఎస్ రిసీవ్ నోటిఫికేషన్స్. ఓకేనా. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు.
సో ఈ అలర్ట్స్ అనేది ఏంటంటే మనము జీరా సర్వీస్ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అప్పుడైతే మనం క్లారిటీగా మనం ఒక నోటిఫికేషన్ రూల్స్ని ఇట్లా సెట్ చేసి ఒక టెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఓకేనా. సో ఇదనమాట పర్సనల్ జీరా సెట్టింగ్స్. ఓకే. సో పర్సనల్ జీరా సెట్టింగ్స్ ఇది తెలిస్తే సరిపోతుంది మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, సో ఒక ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అకౌంట్ సెట్టింగ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో అకౌంట్ సెట్టింగ్స్కి వెళ్ళాలి అంటే మీరు ఈ ప్రొఫైల్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక అకౌంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మీరైతే సో అకౌంట్ సెట్టింగ్స్కి అయితే వెళ్ళొచ్చు. సో ఈ అకౌంట్ సెట్టింగ్స్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొఫైల్ అండ్ విజిబిలిటీ అనమాట. జస్ట్ ఇది ఏంటంటే అబౌట్ యూ, నీ గురించి అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేసే చేయడానికి ప్రయత్నిస్తుంది. ఫుల్ నేము, పబ్లిక్ నేమ్ అనమాట, అంటే కమ్యూనిటీలో కూడా కనిపించే నేమ్ ఇది. సో ఇది చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే జాబ్ టైటిల్, డిపార్ట్మెంట్, ఆర్గనైజేషన్, బేస్డ్ ఇన్, సో ఇవి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో చూడండి ఇక్కడ కాంటాక్ట్, ఈమెయిల్ అడ్రస్, జస్ట్ ఇదేంటంటే మీ యొక్క ప్రొఫైల్ని తెలుపుతుంది, ప్రొఫైల్ అండ్ విజిబిలిటీ. నెక్స్ట్ ఈమెయిల్ దగ్గరికి వెళ్తే కనుక సో మీ ఈ జీరా అకౌంట్కి ఏ ఈమెయిల్ కనెక్ట్ అయ్యి ఉంది, సో దిస్ ఈమెయిల్ ఈజ్ కనెక్టెడ్ టు దిస్ జీరా అకౌంట్ అనమాట. సో ఇది చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ ఈమెయిల్ అడ్రస్ ఇది చేసి చేస్తే సేవ్ అయిపోతుంది. కరెంట్లీ ఏంటంటే ఇది నాకు గూగుల్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉంది. సో మీరు కనుక వేరే అకౌంట్ ఇస్తే కనుక సో ఈ గూగుల్ అకౌంట్ యొక్క కనెక్షన్ అనేది పోతుంది అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తుంది ఇక్కడ. ఓకేనా. రైట్. ఒకసారి సెక్యూరిటీలోకి వెళ్దాం. సెక్యూరిటీ ఏంటంటే ఇక్కడ మనము ప్రోగ్రామాటిక్గా మనము జీరాని యాక్సెస్ చేయాలి అంటే ఏపీఐ టోకెన్స్ కావాలి మనకి. సో ఇక్కడ మనం ఈ క్రియేట్ అండ్ మేనేజ్ ఏపీఐ టోకెన్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనం ఇక్కడ ఏపీఐ టోకెన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ క్రియేట్ ఏపీఐ టోకెన్, క్రియేట్ టోకెన్ విత్ స్కోప్స్. ఓకేనా. రివోక్ ఆల్ ఏపీఐ టోకెన్స్, ఆల్రెడీ క్రియేట్ చేసిన ఏపీఐ టోకెన్స్ అని రివోక్ చేయొచ్చు అనమాట. సో ఇది చాలా ఈజీ అనమాట. జస్ట్ మీరు ఇక్కడ నేమ్ ఇచ్చేస్తే కనుక ఏపీఐ టోకెన్కి, అలాగే ఎక్స్పైర్స్ ఆన్ ఒక డేట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అది చూడండి ఇక్కడ ఫర్ యువర్ సెక్యూరిటీ టోకెన్స్ కెన్ లాస్ట్ నో లాంగర్ దెన్ ఇయర్. సో ఒక ఇయర్కి మాత్రమే యాక్సెస్ ఇస్తున్నారు. ఓకేనా. క్రియేట్ అన్ ఏపీఐ టోకెన్, ఇక్కడ క్రియేట్ ఏపీఐ టోకెన్ స్కోప్ అనమాట. సో ఇక్కడ మనం ఒక యాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే దాని స్కోప్ని సెలెక్ట్ చేసుకొని మనం టికెట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. సో చాలా సింపుల్. జస్ట్ ఏంటంటే మీరు ప్రోగ్రామాటిక్గా మీరు జీరాని టచ్ చేయాలి అంటే కనుక మీరు ఈ సెక్యూరిటీ ఆప్షన్ అయితే యూజ్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మనము ప్రోగ్రామాటిక్గా జీరాని కూడా ఎలా యాక్సెస్ చేయాలి యూజింగ్ పైథాన్ అనేది మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం. సో దాంట్లో మనం ఈ సెక్యూరిటీ గురించి మనమైతే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఏపీఐ టోకెన్స్ని క్రియేట్ చేసి సో ప్రోగ్రామాటిక్గా మనం జీరాని అయితే యాక్సెస్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ప్రైవసీ అనమాట. సో ప్రైవసీ ఏంటంటే అట్లాషియన్ కుకీస్ కదా. సో ఇక్కడ ఏంటంటే మనం యొక్క అట్లాషియన్ సైట్స్ని మనం ఎట్లా యూజ్ చేస్తున్నాము అనే దాన్ని డేటాని కలెక్ట్ చేస్తాం అనమాట, అట్లాషియన్ కుకీస్ యూజ్ చేసి. ఇక్కడ చూడండి ఓపెన్ కుకీ ప్రిఫరెన్స్, దీన్ని క్లిక్ చేస్తే కనుక సో మనము ఫంక్షనల్ కుకీస్ని అలౌ చేస్తే వాళ్ళు వాటిని యూజ్ చేసుకుని డేటాని గ్యాదర్ చేసుకుంటారు. అలాగే ఎలో అనలిటికల్ కుకీస్, ఎలో మార్కెటింగ్ కుకీస్. సో వీటిలో మీకు అవసరం లేదనుకోండి, అన్చెక్ చేసుకోండి. ఓకేనా. ప్రాబ్లం ఏం లేదు, కన్ఫర్మ్ చేయండి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కుకీస్ వాడరు. సో అట్లాషియన్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే మన యాక్టివిటీని వాళ్ళు కలెక్ట్ చేయడం, కంపెనీ కలెక్ట్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి సో మీరు దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బికాజ్ యువర్ ప్రైవసీ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్, వీఆర్ ట్రాన్స్పరెంట్ అబౌట్ హౌ వీ కలెక్ట్, యూజ్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. చూడండి, వెన్ యూ విజిట్ అన్ అట్లాషియన్ ప్రొడక్ట్, మీరు అట్లాషియన్ ప్రొడక్ట్ని విజిట్ చేస్తే ఇట్ మే స్టోర్ ఆర్ రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ బ్రౌజర్ మోస్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కుకీస్. సో కుకీస్ ద్వారా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఇన్ఫర్మేషన్ మే బీ అబౌట్ యూ, అది మీ గురించి కావచ్చు, యువర్ ప్రిఫరెన్సెస్, మీ ప్రిఫరెన్సెస్ కావచ్చు, ఆర్ యువర్ డివైస్, మీరు ఏ డివైస్ ద్వారా మీరు అట్లాషియన్ సైట్ని వాడుతున్నారు అనేది కావచ్చు, మీ యొక్క బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. అండ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ టు మేక్ ద సైట్ వర్క్ యాజ్ యూ వుడ్ ఎక్స్పెక్ట్. సో మేజర్గా ఏంటంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే మేము మా ప్రొడక్ట్ అనేది మీకు మంచిగా వర్క్ అవ్వాలని మా తాపత్రయం అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారనమాట. ద ఇన్ఫర్మేషన్ డజంట్ యూజువల్లీ డైరెక్ట్లీ ఐడెంటిఫై యూ, బట్ ఇట్ ప్రొవైడ్స్ ఏ మోర్ పర్సనలైజ్డ్ వెబ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో వీ రెస్పెక్ట్ యువర్ రైట్ టు ప్రైవసీ, సో యూ కెన్ సెలెక్ట్ విచ్ కుకీస్ యూ అలౌ. సో మీరు ఏ కుకీస్ని అలౌ చేయమంటారు అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు.
నెక్స్ట్ అకౌంట్ ప్రిఫరెన్సెస్ అనమాట. ఇక్కడ లాంగ్వేజ్ ఏంటి మీ ప్రిఫరెన్స్, అట్లాగే టైం జోన్ అనమాట. యూజువల్గా ఏంటంటే కంపెనీ, సపోజ్ మీది యుఎస్ కంపెనీ అనుకోండి. సో ఏంటంటే ఎక్కువగా అన్ని టూల్స్ కూడా యుఎస్ టైం జోన్, సపోజ్ ఈఎస్టీ టైం జోన్లో ఉంటాయి అన్నమాట. అట్లా కాకుండా మీది యూకే బేస్డ్ కంపెనీ అనుకోండి. సో యూకే బేస్డ్ టైమింగ్ జోన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో అట్లా ఈ జీరాలో ఉండే టైమ్స్ అన్నీ కూడా అకార్డింగ్ టు ఆ టైం జోన్ ప్రకారం అవి బిహేవ్ చేస్తాయి. ఓకేనా. సో అది ఏంటంటే మీ కంపెనీ ఒక బేస్ ఏంటి, వాళ్ళు యూకే బేస్డ్ కంపెనీయా, లేకపోతే ఆస్ట్రేలియన్ బేస్డ్ కంపెనీయా, ఇండియా బేస్డ్ కంపెనీయా. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు టైం జోన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కనెక్టెడ్ యాప్స్ ఏంటంటే మీ అట్లాషియన్ సైట్కి ఏమేమి యాప్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు కంప్లీట్గా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు యాక్సెస్ అవసరం లేదంటే రిమూవ్ చేసేయచ్చు అనమాట. సో లింక్ ప్రిఫరెన్సెస్ అనమాట. సో లింక్ ప్రిఫరెన్సెస్ ఏంటంటే మీరు ఒక జీరా టికెట్ని కనుక మీరు ఒక కామెంట్లో పేస్ట్ చేశారనుకోండి, అప్పుడు ఎట్లా కనిపించాలి. సపోజ్ మీరు ఒక లింక్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇట్లా దీన్ని ఎలా కనిపిస్తే కానీ దీన్ని యూఆర్ఎల్ అంటారు, లేకపోతే ఇన్లైన్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అయితే ఒక టికెట్ని అయితే చూద్దాము. ఒక టికెట్ని చూసి సపోజ్ ఫర్ యూ డన్. సపోజ్ ఈ టికెట్ ఉంది కదా, దీన్ని కాపీ చేస్తున్నాను నేను. సో కాపీ చేసి నేనైతే వేరే టికెట్ మీద పేస్ట్ చేస్తాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. యాడ్ కామెంట్, ఇక్కడ కామెంట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మీకు ఎట్లా కనిపిస్తుంది ఇది ఇప్పుడు చూడండి లింక్. యాక్చువల్గా నేను లెట్ మీ డిలీట్ దిస్ అగైన్. ఇది యాక్చువల్గా ఒరిజినల్ లింక్ ఏంటి, మనకి ఒరిజినల్ లింక్ ఇదనమాట. సో ఇట్లాగా ఒరిజినల్ లింక్ https:// కదా, ఇది యూఆర్ఎల్. కానీ మీరు కామెంట్లో పేస్ట్ చేయంగానే మీ యొక్క టికెట్ యొక్క సమ్మరీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మీరు ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా. కరెంట్లీ ఇన్లైన్ ఉంది, డిస్ప్లే ఇన్లైన్. సో ఇన్లైన్ అంటే ఏంటి, డిస్ప్లే ద టైటిల్ ఆఫ్ ద లింక్ యాజ్ ఇన్లైన్ టెక్స్ట్. కాబట్టి సమ్మరీ ఆఫ్ ద టికెట్ అనేది ఇన్లైన్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా వద్దు, నాకు ఇన్లైన్ వద్దు, డిస్ప్లే యూఆర్ఎల్ కావాలి. ఓకేనా. సో మనం ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసేసి కామెంట్స్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు పేస్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఈ లింక్ యొక్క సమ్మరీ రావట్లేదు మనకి. ఓకేనా, ఆటోమేటిక్గా రావట్లేదు. ఈ లింక్ యొక్క సమ్మరీ ఏంటి, ఈ టికెట్ యొక్క సమ్మరీ ఏంటి అనేది ఆటోమేటిక్గా చూపించట్లేదు. ఎందుకని అంటే ఇక్కడ నా లింక్ ప్రిఫరెన్సెస్లో నేను డిస్ప్లే యూఆర్ఎల్ అని ఇచ్చాను. ఓకేనా. అట్లా కాకుండా నేను డిస్ప్లే కార్డ్ ఇచ్చాను అనుకోండి. సో కార్డ్ ఇస్తే ఎట్లా ఉంటుంది, ఒకసారి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాం. సేమ్ లింక్ చూడండి, కార్డ్ ఇస్తే ఎట్లా కనిపిస్తుందో. ఓకేనా. సో ఇక్కడ ప్రయారిటీ కనిపిస్తుంది, నాకు లాస్ట్ అప్డేటెడ్ డేట్ కనిపిస్తుంది. ఓకేనా. దాని యొక్క సమ్మరీ కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ ప్రివ్యూ అని కొట్టాను అనుకోండి, మనకు ఒక ప్రివ్యూ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దీన్ని మీరు ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో లింక్ ప్రిఫరెన్సెస్లో అయితే కంట్రోల్ చేయొచ్చు. సో ఏదైనా ఎక్సెప్షన్స్ ఉందా, ఓకేనా, ఏదైనా పర్టికులర్గా ఈ డొమైన్ యూఆర్ఎల్ ఇట్లానే బిహేవ్ చేయాలి అంటే కనుక ఆ డొమైన్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేసి డొమైన్ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేసి దాని యొక్క స్టైల్ ఏంటో మీరు చెప్పొచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ ప్రొడక్ట్ సెట్టింగ్స్. సో ప్రొడక్ట్ సెట్టింగ్స్ ఏమీ లేదు, మళ్ళీ ఇది పర్సనల్ జీరా సెట్టింగ్స్కి రీడైరెక్ట్ అవుతుంది. చూడండి మళ్ళీ జనరల్కి వచ్చేసింది. ఓకేనా. సో దట్స్ ఇట్ అనమాట. సో అర్థమైంది కదా. సో మీరు మీ యొక్క ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మీకు డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. దాన్ని యూస్ చేసి మీకు జీరాని ఎట్లా కావాలంటే అట్లా మీరు పర్సనలైజ్ చేయొచ్చు. ఓకేనా, యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం. రైట్. సో థ్యాంక్ యూ.